నీకు కృతజ్ఞతార్పణలు అర్పిస్తున్నా నాయన. నీకే స్తుతులు స్తోత్రం. వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా, దయగలిగిన దేవా, ఆశ్చర్యకర్త, ఆలోచనకర్త, నా గొప్ప దేవుడా, నీకు వందనాలు స్తోత్రం చేస్తున్నా ఆయన. అయ్యా, ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు చేస్తున్నా నా తండ్రి. అయ్యా, పోయిన పునరుద్ధానం నుంచి పునరుద్ధాన వరకు మమ్మల్ని పరిశుద్ధమైన కృప ద్వారా, మహిమ ద్వారా, ఆత్మ ద్వారా, అభిషేకం ద్వారా మాకు ప్రతి ఒక్క దాంట్లో తోడుగా నేరుగా ఉండి ఆయన నువ్వు మా బిడ్డలో ఉన్న కృపను బట్టి మహిమతో నడిపించిన దేవుడా, నీకు వందనాలు స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి నాయన నడిపించిన ప్రభ, మీ బలముతో, మీ శక్తితో, మీ ఆత్మతో నడిపించమని, మీ పూర్ణ బలము, పూర్ణ శక్తిని మాకు దయచేసి ముందుకు నడిపించమని నాయన. ఇదిగో నా తండ్రి, నీ కొందనాలు స్తోత్రం నాయన. పాటలందును నాయన, వాక్య భాగమందును, ఆరాధనందును నువ్వు తోడుకున్న దేవుడా, నీ కొందనాలు తెలుస్తున్నా నా తండ్రి. అయా, నువ్వే సహాయము దీవెనలు ఆశీర్వదించబడి నీ కుమారుడు నిలబడిన ఆయా వాక్యము చదువుతుండగా మీరున్నాను ప్రభా. ఆ బిడ్డలో ఉన్న బలహీనత తీసేనాయన, బలపరచిన ప్రభా, మంచి ఆరోగ్యమును, శక్తిని ప్రసాదించండి. మీ కృపను, మీ బలము దయచేయండి. మీరే తోడుగా నేరుగా ఉండమని అయ్యా, మీ బలం ద్వారా నడిపించమని, మీ ఆత్మ ద్వారా నడిపించమని ఆయన. మీరే మాతో మాట్లాడమని మా ప్రభును, మా రక్షకైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. దేవుడు ప్రేమించి